ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 11న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం ఉదయం 11:30 హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్లో భారత పరిశ్రమల సమైక్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్, మహానీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రేపు రాత్రికి ఢిల్లీలోని సీఎం బస చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కి, అలాగే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పారదర్శకమైన, ప్రజాహిత, ప్రగతిశీల పాలనను అందించాలని ఆకాంక్షించారు. తమిళనాడును మరింత అభివృద్ధి, సంక్షేమం, శ్రేయస్సు దిశగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఎక్స్ వేదికగా చెప్పారు. నిస్వార్థమైన ప్రేమకు నిలువుటద్దం అమ్మ అని బిడ్డల ఎదుగుదల కోసం తన జీవితాన్నే దారపోసే ప్రతి తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని హోంమంత్రి అనిత చెప్పారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల గ్రామంలో బంధం వృద్ధి మహిళల ఆశ్రమంలో మదర్స్ డే వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి చీరలు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, పిల్లలకు దూరంగా ఉంటున్న ఈ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం తన అదృష్టమని అన్నారు. తల్లి బిడ్డను కనడానికి పడే ప్రసవ వేదన వర్ణనాతీతమని, మాతృమూర్తుల విలువ తెలుసుకోవడం కోసం తన పిల్లలను కూడా ఇక్కడికి తీసుకువచ్చారని చెప్పారు. తల్లిదండ్రులను గౌరవించడంలో అందరికీ నారా లోకేష్ ఆదర్శంగా నిలిచారన్నారు. అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకు అందరికీ అన్నానంటే, ప్రతి ఒక్క జీవి కూడా ఒక తల్లి కడుపు నుంచి పుట్టినవాడే. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు వాసవ్య మహిళా మండలి తరపున కీర్తమ్మకి నాకు నా అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక తన సొంత కూతురులా నన్ను కూడా ముందుకు నడిపించడమే కాదు, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా గైడ్ చేస్తూ అమ్మ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఒకనొక సందర్భంలో మా ఇద్దరి మధ్యలో డిస్కషన్లో ఇంతమంది తల్లులు ఉన్నారమ్మా అని చెప్పి, ఆశ్రమంలో ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే మాతృ దినోత్సవం సందర్భంగా చాలామంది మాతృమూర్తులు తమ పిల్లలకి దూరంగా ఉన్న సందర్భంలో వాళ్ళకంటూ ఒక చిన్న ఆనందాన్ని ఇవ్వాలి, నేను కూడా వాళ్ళందరితోనే ఒక దీవెనలు పంచుకోవాలని ఒక చిన్న స్వార్థంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది నేను. ఎందుకంటే వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మాకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరి కళ్ళలో చూసిన ఆనందం కానీ, ఈ వాసవ్య మహిళా మండలి నడుపుతున్న తీరు కానీ నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళను కూడా ఒక ఓనర్షిప్ ఉంది, ఇది మాది అన్న ఓనర్షిప్ ఉంది. నిజంగా ఈరోజు మాతృదినోత్సవం మనం జరుపుకోవడం అన్నది ఎప్పుడు కూడా తల్లికి ఇచ్చే గౌరవం, తల్లికి ఉన్న స్థానం ప్రపంచంలో ఎవరికీ కూడా లేదు. ఆ దేవుడు కూడా తల్లికి ఇచ్చే స్థానాన్ని మొట్టమొదటిసారిగా తల్లికే ఇస్తాడు, ప్రథమ స్థానాన్ని కూడా. అటువంటి తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు పిల్లల్ని కని పెంచిన తర్వాత కూడా వాళ్ళ పెద్దోళ్ళ ప్రయోజకులు అవ్వడానికి ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఒకసారి కలిసి వారితోటి ప్రేమను పంచుకోవాలని ఇక్కడికి వచ్చి పెనమలూరు నియోజకవర్గం గోసాల్లో మన వాసవ్య మహిళా మండలి వారు నడుపుతూ ఉన్న ఈ యొక్క వృద్ధాశ్రమంలో అందరినీ కలిసి వారితో మరి శుభాకాంక్షలు తెలియజేసి వారి కష్ట సుఖాలు కూడా విని ఈరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
తల్లిని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈరోజు వృద్ధుల ఆశ్రమాల అవసరం ఎక్కువ అవుతూ ఉంది. ఆ అవసరం లేకుండా ప్రతి బిడ్డ కూడా తల్లిని చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారు కూడా తెలియజేశారు. ఇది ఒక స్ఫూర్తి. ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మరొక్కసారి మహిళామూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాకే మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు చెప్తున్నారు. నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, మనం పుడతాం చచ్చిపోతాము, కానీ ఎంతమంది జీవితాల్లో మనం ఉన్నాము, ఎంతమంది హృదయాల్లో మనం ఉన్నాము అనేది చాలా అవసరము. నా 42 ఏళ్ల వయసులో ఈ ఓల్డేజ్ హోమ్ బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి కోడలు కూడా 30sలో ఉన్నారు. అనిత కూడా మొన్న బాబు కలిసినప్పుడు చెప్పాడు, ఇక్కడ మా అమ్మలకి ఏ రకమైన లోటు లేకుండా చెయ్యాలి అనేదే మా ప్రధానమైన సంకల్పం. అట్లాగే మా అమ్మలకి ఎవరికైనా పెన్షన్లు రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడికి పంపిస్తానన్నారు ఎవరినైనా. దానిలో ఇక్కడ ఉండే స్టాఫ్ ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే డైపర్లు మార్చడం దగ్గర నుంచి చాలా బాగా హెల్ప్ చేస్తారు. నళిని తను ఇంకా లైఫ్ లాంగ్ బతుకున్నంత కాలం తను ఈ హోమ్కి డెడికేట్ అయిపోయింది. అట్లాగే కమల, ఎందుకంటే నేను నళిని గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నళినికి షీ హ్యాస్ హర్ ఓన్ ఒవేరియన్ ప్రాబ్లం ఉంది. బై బర్త్ తనకి యూట్రస్ ఓవరీసు లేవు. సో తనకి జీవితం మొత్తం ఈ ఓల్డేజ్ హోమ్కే చేసి ఈ మా అమ్మల్లోనే తన జీవితం పెంచుకోవాలి అని చెప్పి చూసింది. అట్లాగే అనిత అని నర్సింగ్ కేరు మొత్తం ఇక్కడ 10 మంది స్టాఫ్తో ఎక్కడ ఏ రకమైన లోటు లేకుండా ఇది రన్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ప్రొవిజన్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. అట్లాగే ఎవరైనా దాతలు ముందుకు వస్తే గనక మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవ్వరు క్యాష్ ఇవ్వద్దు అసలుకి. మీరు బ్యాంక్ అకౌంట్కి వేయండి, వేస్తే మీకు రిసీట్ కూడా వస్తుంది. వైసీపీ నేతలు నాడు పీకలు కోసి నేడు నీతులు మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల ఉత్తర కుమార ప్రగల్భాలు చూసి ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించింది తాము లేకపోతే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో ఉండేవి కావేమో అంటూ మాట్లాడడం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నాడు పీకలు కోసి నేడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజున వైసీపీ నాయకులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని రోడ్డున పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్న ఒక స్వయం ప్రకటిత మేధావి, వాళ్ళని మేధావులా ఊహించుకుంటా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల రాష్ట్రం చాలా ముందుకెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారు పీపీపీలు తీసుకొచ్చి అనే దాని మీద మాట్లాడుతూ అసలు చేతకానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గేస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ మైండ్ మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ క్రిమినల్ మనస్తత్వమే 5 సంవత్సరాలు రాష్ట్రం అన్ని విధాలా కూడా నష్టపోయింది. ఇవాళ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఆదాయం లేదు, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే వనరులు సమకూర్చుకోవాలి, ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి సంస్థలని ఆహ్వానించుకోవాలి. ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇవాళ మొన్న ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి భర్తీలన్నీ కూడా పూర్తి చేయడానికి మెగా డిఎస్సి కూడా కండక్ట్ చేసి దాదాపు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు తీపిచ్చి, అదే రంగా పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులు తీపిచ్చి ఇవాళ 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రైవేట్ రంగం ద్వారా లక్షలాది మందికి దగ్గర 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
ప్రజా సమస్యల పట్ల నిండైన చిత్తశుద్ధితో స్పందించే నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గిరిజనులను దేశ సంపదగా భావిస్తూ వారి అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన గిరిజన గుడారాలకు విద్యుత్ వెలుగులు పోస్టర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కనీస మౌలిక వసతుల కోసం ఎదురు చూస్తున్న గిరిజన గుడారాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కంట్రిబ్యూషన్, ఎవరు కూడా ఎదుట వచ్చి కష్టంలో నష్టంలో ఉండి బాధపడకూడదనే భావన కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నాకు బాగా గుర్తు, మైసూరవారిపల్లిలో అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే 60 లక్షల రూపాయలు సొంత నిధులతోటి ఆయన విరాళం ఇచ్చి వాళ్ళకి ఏర్పాటు చేశారు. గిరిజనులంటే మన జాతి సంపదగా భావించి వారి పరిరక్షణ కోసం దాదాపు 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు, వసతులు కల్పించలేని పరిస్థితులు, వాటిని అధిగమించి ఏ విధంగా కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణం చేశారో, ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు నింపే విధంగా ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చి వాళ్ళకి అందించారో, అంతిమంగా పీపుల్స్ గవర్నమెంట్, ప్రజల కోసం మనం పరిపాలన అందిస్తున్నాం. ఏది చేసినా మన రాష్ట్రాభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, మన ప్రజానికాని కోసం అనే భావన కలిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని నెరవేర్చే దిశగా ముందుకు వెళుతోందని మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. ఈ 23 నెలల్లోనే 24 లక్షల ఉద్యోగాల కల్పనకు సరిపడా పెట్టుబడులు సాధించామని, రాష్ట్రంలో పెట్టుబడుల పరంపరతో పాటు ఉద్యోగాల వరద కొనసాగుతోందని, గత ప్రభుత్వంలో వైజాగ్లో జీ అంటే గంజాయి అనే ముద్ర ఉండేదని చెప్పారు. వైజాగ్లో జీ అంటే గూగుల్ అని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు, లోకేష్దని ఆమె చెప్పారు. ఉత్తరాంధ్ర యువత, ముఖ్యంగా గిరిజన యువతకు లబ్ధి చేకూరేలా ఆ ప్రాంతానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 23 నెలల పరిపాలనలోనే మీరు ఆల్రెడీ చూశారు ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయో. గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, ఆర్సెల్ మెటల్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ ఉత్తరాంధ్రలో రావటం వల్ల మనకు ఉద్యోగాల పరంపర అలా కొనసాగుతూనే ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో దేశ విదేశాల నుండి పెట్టుబడులు రావడం, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి మీరు అందరూ చూస్తున్నారు, పెట్టుబడుల వరద వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు యువత అందరికి కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలుగా ముందుకు వెళ్తున్నాయి. ఆ రోజు మేము 20 లక్షలు అన్నాం, ఇప్పటికే 20 లక్షలు దాటే పరిస్థితికి వచ్చాం మేము. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి ఈ సిస్టంలో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈరోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఈరోజు 10th కానీ, ఇంటర్ కానీ పిల్లలు అత్యద్భుతంగా పాస్ అయ్యారు. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా రైల్వే జోన్, ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈరోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఈరోజు మనం ప్రారంభోత్సవానికి కూడా రెడీ అయింది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. విజయవాడలో గంజాయి, ఆల్కహాల్ హాట్స్పాట్లపై ఈగల్ టీం ప్రత్యేక దృష్టి సారించింది. ఈగల్ ఐజీ పిఆర్కే రవికృష్ణ, ఐపీఎస్ ఎస్పీ మహేశ్వర్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈగల్ సిఐ రవీంద్ర నేతృత్వంలో పడమట పోలీసులతో కలిసి రామలింగేశ్వర్ నగర్లోని రాయపాటి వెంకట రమణమ్మ వీధిలో గంజాయి, మద్యం సేవిస్తూ కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు చేపట్టారు. 1972 టోల్ ఫ్రీ నెంబర్లకు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించిన అధికారులు హాట్స్పాట్ను తొలగించి అనుమానితులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. స్థానికులు ఈగల్ టీం చర్యలను అభినందించారు.
పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నామని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరు పట్టణంలో 3.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఉయ్యూరు పట్టణంలోని ఎగినపాడు రోడ్లో గల టిట్కో ఇండ్ల సముదాయం వద్ద 3.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, జంపాన పూర్ణచంద్రరావు, మార్కెట్ యార్డు చైర్మన్ కొండా ప్రవీణ్తో పాటు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నియోజకవర్గంలో సబ్ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతినిత్యం కరెంటు కోరుకునే ప్రజలు సబ్స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు విషయంలో తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో పెట్టొద్దు అంటూ ఆందోళన చేయడం సరికాదన్నారు. అమరావతి కంటే వేగంగా పెనమలూరు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల సౌకర్యానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు ఉయ్యూరు ఎగినపాడు టిడ్కో హౌసెస్ దగ్గర ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సబ్స్టేషను జెమినీ స్కూల్ దగ్గర ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరొకటి పెనమలూరు మండలంలో పెద్దపులిపాకులో వేగంగా నిర్మాణం జరుగుతుంది. నెలలో ఓపెనింగ్ కూడా పెట్టుకోబోతా ఉంది. మళ్ళీ ఇక్కడ ఉయ్యూరు ఎగినపాడు టిట్కో దగ్గర 3.5 కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ నిర్మాణం ఈరోజు మొదటి అడుగు వేయటం జరిగింది. ఇంకా పోరంకిలో, కానూరులో కూడా 2 సబ్స్టేషన్లకి స్థలం అన్వేషణలో ఉన్నాం. దీంట్లో విశేషం ఏంటంటే, వింత ఏంటంటే, ప్రజలు ప్రతినిత్యం వాడేది సెల్ ఫోను, విద్యుత్. కానీ మాకు అబ్జెక్షన్స్ వచ్చేది ఎక్కువ. ఇంటి ముందు ఎలక్ట్రికల్ పోల్ ఉండకూడదు, ట్రాన్స్ఫార్మర్ ఉండకూడదు, సబ్స్టేషన్ ఉండకూడదు, సెల్ టవర్ ఉండకూడదు. ఇవి లేకుండా సెల్ ఫోన్ పద్దాకా పనిచేయాలి, విద్యుత్ నిరంతరాయంగా రావాలి. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ 2 లేకపోతే మనిషి జీవించలేని పరిస్థితులకు వచ్చేసాం. ఏ ఒక్క క్షణం విద్యుత్ అంతరాయం వచ్చినా కానీ అటు విద్యుత్ సిబ్బందిని కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ నిందించే పరిస్థితికి ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ నేను మొన్న కానూరులో ఒక స్థలంలో సబ్స్టేషన్ పెడతామంటే అది విద్యుత్ కూడా రేడియేషన్ అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఏ మాత్రం అవగాహన లేకుండా. విద్యుత్కి రేడియేషన్ అనేది ఎక్కడా కూడా ఉండదు. సెల్ ఫోన్ అనేది కొంత రేడియేషన్ ఉంటుంది అని చెప్పి గతంలో ప్రచారం చేశారు. కానీ మరి అవి కూడా ఈ రోజున పూర్తిగా సెల్ ఫోన్ తోటి అన్ని టెక్నాలజీస్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి సమాచారం అందించే వరకు కూడా ప్రతి క్షణం సెల్ ఫోన్ మీద ఆధారపడి ఉన్నాం. సమాచారం సేకరణ కూడా ఆఖరికి. కాబట్టి దయవుంచి ప్రజలు నేను ఒకటే కోరుతా ఉన్నా, అభివృద్ధి జరగాలంటే విద్యుత్తు అలాగే సెల్ ఫోన్లు కూడా ఉండాలి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.